ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. స్పెయిన్దే ప్రపంచ కప్. ఫుట్బాల్ ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన న్యూజెర్సీ స్టేడియం. ఒక్కసారి ఆ స్టేడియం చూడండి, బా చీమలు లెక్కున్నారు. అంత అంత క్రేజ్ ఫుట్బాల్ అంటే. సో మన దగ్గర క్రికెట్ ఎంతనో, సో అక్కడ చాలా దేశాల్లో ఫుట్బాల్ అంటే అంత క్రేజ్. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుతమైన గోల్ సాధించిండు. సో ఆ గోల్తో కప్పు వాళ్ళ చేతిలో పడ్డది. నిన్న మ్యాచ్ వీక్షించడానికి డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో, సో ఇద్దరు ఆ మ్యాచ్ చూస్తున్నారు. గోల్ కొట్టిన అతను ఇతనే, స్పెయిన్కి వరల్డ్ కప్ తీసుకొచ్చిండు. జెర్సీ నెంబర్ 7 గోల్ కొట్టిన ఆనందంలో ఫెరాన్ టోరెస్. నిరాశలో అర్జెంటీనా గోల్ కీపర్, అంటే స్పెయిన్ గోల్ చేసిన తర్వాత. సో అంతర్జాతీయ ఫుట్బాల్లో ఒక శకం ముగిసింది. సాకర్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకటిగా పేరు సంపాదించిన మెస్సీ అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడిండట. సో ఇంక రిటైర్మెంటే. ప్రపంచ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమి పాల్గొనడంతో అతను కన్నీళ్లతో నిష్క్రమించాల్సి వచ్చింది. నిజానికి మెస్సీ 10 ఏళ్ల ముందే అంతర్జాతీయ కెరీర్ను ముగించాల్సింది. 2014 ప్రపంచ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన అతన్ని 2016 కోపా అమెరికా ఫైనల్లో చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్ పరాజయం కూడా కుంగిపోయేలా చేసింది. దీంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు, ప్రభుత్వ పెద్దలు కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని విజ్ఞప్తి చేయడంతో మెస్సీ ఆలోచన మార్చుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో పెద్ద విజయం ఏదీ లేకుండా 10 ఏళ్ల ముందు తప్పుకోవాలనుకున్నాడు. ఈ 10 సంవత్సరాల్లో 2022 ప్రపంచ కప్తో పాటు 2 కోపా అమెరికా టైటిళ్లతో నిష్క్రమిస్తున్నాడు. ప్రపంచ కప్ లేకుండా గుడ్ బై చెప్పిన రొనాల్డో, నెయ్మర్లతో పోలిస్తే మెస్సీ అంతర్జాతీయ కెరీర్ పరిపూర్ణమైనట్లే. మొత్తానికి తన రిటైర్మెంట్ ప్రకటించింది ఆల్రెడీ. నిన్నటిది చివరి మ్యాచ్.